కర్నూలు జిల్లాలో డిఫరెంట్ వాతావరణం కొనసాగుతుంది. పగలు ఉక్కపోతతో ఎండ దంచి కొడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే ఉదయం 10 గంటల నుంచే 37 డిగ్రీల నమోదైనటువంటి ఉష్ణోగ్రతలు సాయంకాలం చేరేసరికి 42 డిగ్రీలు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది. నిన్న మొన్నటి రోజున ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొల్మిగుండ్ల, బనగానపల్లె, ఆదోని, కర్నూలుతో పాటు ఇక్కడ ఎమ్మునూరు, ఆళ్లగడ్డ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈదర గాలితో కూడుకున్నటువంటి వర్షాలతో రైతులు పంట నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు అరటి తోటలు పూర్తిగా నేలకొరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకోవైపు మామిడికి సంబంధించినటువంటి ఆ పండ్లంతా కూడా నేల రాలినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనం కర్నూలు నగరంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉన్నాము. ప్రధానంగా చూస్తూ ఉంటే ఈదర గాలులకి పెద్ద భారీ చెట్లు కూడా కూలిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. గత వారం రోజుల నుంచి వాతావరణ శాఖ పెద్ద ఎత్తున హెచ్చరిస్తూ ఉంది. జాగ్రత్తలు తీసుకోవాలి, వాతావరణంలో మార్పులు వచ్చాయి, తప్పనిసరిగా బయటికి వెళ్ళాలంటే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి అని చెప్పేటువంటి సిచ్యువేషన్ ఉంటే పెద్ద పెద్ద చెట్లు కూలిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పందిపాడుకు సంబంధించినటువంటి గ్రామంలో విద్యుత్ స్తంభం ఆటో మీద కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించినటువంటి ఘటన వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల రైతులు రోడ్డు మీద ఆరబెట్టుకున్న మొక్కజొన్న పంటతో పాటు మిగతా ఉత్పత్తులన్నీ కూడా తడిసిపోయినటువంటి సిచ్యువేషన్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. గాలివాన బీభత్సవానికి ఒకవైపు ఆటోపై ఒక వ్యక్తి మృతి చెందినటువంటి ఘటన పందిపాడులో ఉంటే, మరోవైపు ప్యాసింజర్లు క్షేమంగా బయటపడినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. మన స్థానికంగా కర్నూలులో ఎలాంటి వాతావరణం కొనసాగుతుంది? గత 10 రోజుల నుంచి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో మనతో మాట్లాడిన కొంతమంది స్థానికులు ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలు నగరంలో ఎలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంది? సార్, కర్నూలులో గత 10 రోజుల నుంచి పగలు పూట విపరీతమైన వేడి ఉంటుంది. చాలా ఉగ్గపోతగా ఉంటుంది. సాయంకాలం పూట గాలులు వస్తున్నాయి. గత శనివారం శనివారం రోజున పగలు చాలా వేడి ఉన్నది సార్. సాయంకాలం తర్వాత పూర్తిగా వాతావరణం మారిపోయింది. దానికి ఆ గాలులకు విపరీతమైన చెట్లు పడిపోయినాయి, కొన్ని చోట్ల స్తంభాలు పడిపోయినాయి. దానివల్ల రాత్రి అంతా కరెంటు లేదు సార్. విపరీతంగా మాకు కల్లూరు చెక్ పోస్ట్ ఏరియాలో కానీ కొన్ని చోట్ల అంతా రాత్రిపూట అంతా కరెంట్ లేదు. చాలా ఇబ్బంది పడినాము. మొత్తానికి చాలా వేడిగా ఉంది సార్ పగలపూట. ఉదయం ఎండ వేడి దంచి కొడితే పరిస్థితి ఉంటే రాత్రి ఎలాంటి వాతావరణం? రాత్రిపూట కొద్దిగా గాలుల వలన కొద్దిగా చల్లగాలి వస్తుంది సార్ మొత్తానికి, కానీ అప్పుడప్పుడు వేడిగానే ఉంటుంది. మొన్న శనివారం రోజున బాగా వర్షం, విపరీతంగా గాలిలు సార్, విపరీతంగా. ఆ దెబ్బకు చాలా విద్యుత్ వైర్లు తెగిపోయినాయి, స్తంభాలు పడిపోయినాయి. ప్రజలు చాలా శనివారం రోజు రాత్రి కరెంట్ లేక చాలా ఇబ్బంది పడినాము. కరెంటు విద్యుత్ మరి పునరుద్ధరణ జరిగిందా? ఉత్పత్తి అప్పుడప్పుడు అవుతుంది, మరీ పోతుంది సార్. అది పూర్తిగా రావట్లేదు. కానీ పగలు మాత్రం మరుసటి రోజు 1 గంట వరకు కొన్ని ఏరియాలో కరెంట్ లేదు సార్. ఈ విధంగా ఉంది. చాలా వేడిగా ఉంది మొత్తానికి. ఇప్పటికీ ఈ రోజు కూడా చాలా వాతావరణం చాలా వేడిగా ఉంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఈ వేసవికాలం ఎలా ఉందంటారు? ఈ వేసవికాలం చాలా ఉగ్గపోతగా ఉంది సార్. వేడి కూడా చాలా, టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంది. చాలా వేడిగా ఉంది వాతావరణము. గత ఏడాది పోల్చుకుంటే ఈ ఏడాది చాలా ఉక్కుపోతతో ఉన్నటువంటి సిచ్యువేషన్ మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, కర్నూలు జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి? వాతావరణ పరిస్థితులు అయితే చాలా తీవ్రంగా ఎండలు కానీ ఉడకపోత కానీ ఎక్కువగా ఉన్నాయి. అయితే మొన్న శనివారం పడిన రోజు వర్షానికి మాత్రము అరటి చెట్లు, మామిడి కాయలు అంతా నేలమట్టమైపోయి రైతులు అల్లకొల్లలం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే కన్నా ఆ శనివారం రోజు పడిన గాలి వాతావరణానికి అక్కడక్కడ కరెంటు పోలు ఇరిగిపోవడము, రాత్రి 1 గంట వరకు కరెంటు రాకుండా జనాలు కూడా చాలా ఇబ్బంది పడినారు. అయితే ఇప్పుడున్న కలెక్టర్ ఆఫీసులో పడిన చెట్లు కూడా పడి 2 రోజులు అయినా కూడా ఎక్కడి చెట్లు అక్కడే ఉన్నాయి. అధికారులు మాత్రం ఎక్కడ పట్టించుకోవడం జరగడం లేదు. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద ఎట్లుంది ఈసారి వాతావరణం ఎట్లుంది? నిన్న ఈదరగాలులతో కూర్చిన వర్షం కురిసింది, రైతుల పరిస్థితి ఎట్లా ఉందంట? వాతావరణం గాలి, ఎండ, వాన పడింది, చెట్లు అంతా ఎరిగిపోయి, వాన కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడుతుండ్రు. మీ ఏరియాలో ఎలాంటి వాతావరణం ఉంది? ఏ ఊరు మీది? మాది పొడుమూరు మండలం. ఈ వారం రోజుల నుంచి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, బయటికి రావద్దన్నారు కదా, ఎట్లుంది? ఎక్కువ ఉన్నాయి ఎండలు. ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఈ గాలి, చెట్లు ఇరిగిపోవడము ఎక్కువ ఉంది ఎండ. అంటే మామిడి తోటలు, అరటి తోటలు ఎలా ఉందంట పరిస్థితి మీ ఏరియాలో తెలుసు? మా ఏరియాలో లేవు, అన్నీ లేవు. మామిడి తోటలు ఉన్నాయి, అరటి తోటలు అవన్నీ ఏం లేవు. ఎట్లా రైతులకి ఈ వర్షాలు, అకాలంగా కురిసిన వర్షాలు మంచిగా అంటారా? మంచిగానే వర్షాలు, మంచిగానే. మరి చాలా మంది ఈ వర్షాలతో మేము నష్టపోయామని రైతులు కూడా ఆవేదన పెడుతున్నారు. ఏం లేదు, వానలు పడడానికి మంచిగా రైతులు ఇత్తనం వేసుకుంటున్నారు, సేదాలు చేస్తున్నారు. అంటే ఈ వర్షం కొంతమందికి ఇబ్బందికరంగా అన్నట్టుగా. ఏమో అక్కడ తోటలకు మాకెళ్ళేది ఏం లేదు.
ఏం లేదు. రైట్ కొంతమంది మరికొంతమంది రైతులు చెప్పండి పెద్ద ఎట్లుంది వాతావరణం మీ ఊరు పోతున్నాం ఇక్కడ మొత్తంగా చూసుకుంటే వాతావరణ పరిస్థితులు రోజు రోజుకు మారుతూ ఉన్నాయి. అయితే ఉదయం ఎండ వేడి దంచి కొడుతూ ఉంటే రాత్రి మాత్రం చల్లటి గాలులతో హాయినిస్తుందని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. పగలంతా కూడా ఉక్కపోతతో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లా కనిపిస్తుంది. మనం తాజాగా కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ చెట్లకు కూలిపోయినటువంటి చెట్లను తీసేందుకు మున్సిపల్ శాఖ కూడా రంగంలో దిగినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కట్ చేసి ఇదంతా కూడా క్లియర్ చేసేందుకు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు తాజాగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు నగరంలో డిఫరెంట్ వాతావరణం కొనసాగుతుంది. రాత్రి చల్లగా ఉంటే పగలు మాత్రం వేడి దంచు కొట్టేటువంటి సిచ్యువేషన్ మనకు తాజాగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే కూలిపోయినటువంటి చెట్లను తీసేందుకు మున్సిపల్ శాఖ కూడా రంగంలో దిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు విద్యుత్ స్తంభాలు కూలిపోయినటువంటి ప్రాంతాల్లో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపడుతున్న సిచ్యువేషన్ కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. వేడజల్లి చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు.